హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈ నెల 7వ తారీఖు చంద్రగ్రహణం వస్తుందండి. ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్తున్నారు. మరి ఈ గ్రహణం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ గ్రహణం ఏ రాశుల వారికి వస్తుంది, గ్రహణ సమయంలో మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అందరూ కూడా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ నెల 7వ తారీఖు చంద్రగ్రహణం అనేది మనకి వస్తుంది. ఈ చంద్రగ్రహణము అసలు చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది, ముందు దాని గురించి తెలుసుకుందాం. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతూ ఉంటుంది. చంద్రగ్రహణం చాలాసేపు మొత్తం అర్ధ ఖగోళం అంతా కనిపిస్తూ ఉంటుంది. భూమి యొక్క నీడను ఛాయ, ప్రఛాయ అని 2 రకాలుగా విభజించవచ్చు. ఛాయ అనగా సూర్యకాంతి భూమి మీద పడినప్పుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగము, దీన్ని ఛాయ అంటాం. దీని వలన సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. ప్రఛాయ అంటే సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిపైనే అడ్డగించబడిన ప్రాంతం. దీని వలన గ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క ఛాయలోకి ప్రవేశించినప్పుడు దానిని పాక్షిక చంద్రగ్రహణం అని, పూర్తిగా భూమిపైకి ఛాయలోకి ప్రవేశించినప్పుడు దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అని వ్యవహరిస్తాము. సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రాత్రి సమయంలో సంభవించనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారడం వలన ఆకాశం ఎర్రగా కనబడుతుంది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రపంచ జనాభాలో 85% మందికి, అంటే సుమారుగా 700 కోట్ల మందికి ఈ దృశ్యం కనిపిస్తుంది. చంద్రగ్రహణం రోజున చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉంటారు. ఖగోళ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సమయంలో 82 నిమిషాల పాటు, అంటే 3 గంటల 29 నిమిషాల 24 సెకండ్ల పాటు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు మొదట చీకటిగా మారుతుంది. ఇది పాక్షిక దశను సూచిస్తుంది. చంద్రుడు ఎరుపు రంగులోకి కనిపిస్తాడు. సూర్యుని కాంతి భూమిపై పడినప్పుడు ఆ సమయంలో చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. చంద్రుడికి పూర్తిగా అడ్డు వస్తే సంపూర్ణ చంద్రగ్రహణం, కొద్దిగా అడ్డుగా ఉంటే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం కావున చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. మరి విన్నారు కదండి, ఈ చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది. చంద్రగ్రహణం వల్ల రాశుల వారికి దీనివల్ల మనకి కొన్ని శాంతి అనేది చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏ రాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం ప్రవేశిస్తుంది, ఆ రాశి వారు ఏం చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రగ్రహణము పౌర్ణమి రోజున వస్తోంది కాబట్టి ఇది కుంభరాశిలో వస్తోంది. ఈ కుంభరాశి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా చెప్తారు. మరి ఈ సమయంలో రాక్షస శక్తులన్నీ కూడా చాలా గరిష్ట స్థాయికి చేరుకుంటాయని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఈసారి పూర్వభాద్ర నక్షత్రం కింద కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది. దీని వలన కొన్ని 5 రాశులపై దీని ప్రభావం ఉంటుంది. మిథున రాశి, కర్కాటక రాశి, మకర, కుంభ, మీన. కాబట్టి ఈ 5 రాశులతో పాటు పూర్వభాద్ర, విశాఖ, పునర్వసు, శతభిష, ఉత్తరాభాద్ర నక్షత్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అయితే ఈ గ్రహణ ప్రభావం వలన వారు కొంత ఉపశమనానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం, అలాగే గ్రహణ అనంతరము శివాలయంలో పూజారికి బియ్యం, మినుములు, దక్షిణ తాంబూలం ఇవ్వాలి. వారం శివాలయంలో అభిషేకం చేయించుకుంటే ఈ చంద్రగ్రహణం రోజు మనకి వచ్చినటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయన్నమాట. మరి ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో రావడం వల్ల కొన్ని నక్షత్రాల వారికి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి పురోహితులు చెప్తూ ఉన్నారు. చంద్రగ్రహణం అయిన తర్వాత దానికి పర్యవసానంగా మనం ఏం చేయాలి అంటే కొన్ని దానాలు అనేవి ఇస్తే దాని దోషం అనేవి ఉండదు అని చెప్తున్నారు అనమాట. అయితే అవేంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాను, అలా చేసేసుకోండి. ఇంతకీ ఈ చంద్రగ్రహణం ఏ టైం నుంచి ఏ టైం దాకా వస్తుంది అంటే, ఏ గ్రహణాలైనా సరే మనం గ్రహణం ఉన్న ఒక 3 అవర్స్ ముందే మనము ఇంట్లో ఒకవేళ మనం వండుకునే వస్తువులు ఏవి కూడా ఉంచకూడదు. కొన్ని పదార్థాలు, ఇప్పుడు నిలవ పచ్చళ్ళు, పెరుగు, పాలు అలాంటివి ఏమన్నా ఉంటే దానిపైన మనం ఏం చేయాలి అంటే దర్భలు వేయాలి. దర్భ వేస్తే ఆ యొక్క దోషం అనేది ఉండదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి దర్భలు కంపల్సరీ వేయండి.
ఆ తర్వాత ఏ టైం నుంచి ఏ టైం దాకా గ్రహణం ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాం. గ్రహణ సమయంలో ఇంకా మనం ఏం చెయ్యాలి అంటే మనము దేవుడి దగ్గర దీపం పెట్టుకొని మనకు వచ్చినటువంటి స్తోత్రాలు అవి చదువుకుంటే చాలా మంచిది. ఆ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. ఇక గర్భవతులు అనేవారు బయటికి రాకుండా ఉండాలి. ఎందుకంటే బయటకు వస్తే ఆ గ్రహణ ప్రభావం వల్ల పిల్లలు కొంతమందిని చాలామంది మనం చూస్తూ ఉంటాం. గ్రహణ ప్రభావం వల్ల ముక్కు ఇలాగా ఇదవ్వడము, ఏదో సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి గర్భవతులు బయటికి రాకూడదు అని చెప్పి అంటారు. అలాగే ఏ కుంభరాశిలో వస్తుంది కాబట్టి ఆ నక్షత్రాల వాళ్ళు కూడా ఆ టైంలో బయట తిరగకుండా ఉంటే మంచిది అని చెప్పి చెప్తున్నారు. ఇక ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంది అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. భారత కాలమాన ప్రకారము ఈ చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:50 ప్రారంభమై అర్ధరాత్రి 1:31 ముగుస్తుంది. దీని మొత్తం వ్యవధి సుమారు 3:40 వరకు ఉండినట్లు తెలుస్తోంది. అయితే ఈ చంద్రగ్రహణం రోజు చంద్రుడు రెడ్ కలర్లో ఉంటాడు కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ చంద్రగ్రహణం భారత్తో పాటు యూరప్, అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రాలు, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి భారత్లో కనిపించే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మూలంగా సూతక కాలం కూడా చెల్లుబాటులోకి వస్తుంది. అంటే ఇది గ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలం టైంలో ఎటువంటి మతపరమైనటువంటి ఆచారాలు అంటే పూజలు, పునస్కారాలు అలాంటివి మనం చేయకూడదు అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాల్ని ఇలా అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని పాలి అని చెప్పేసి సూచిస్తున్నారు అన్నమాట. గ్రహణ సమయంలో ప్రధానమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలు వీలైనంత వరకు దూరం పెట్టడం మంచిది. అలాగే ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణానికి ముందు తర్వాత స్నానమాచరించి మంత్ర జపం పఠించడం వల్ల మనకి పాజిటివ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తగినటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఈ చంద్రగ్రహణం ఏ రాశిలో మనకి ప్రవేశించిన రాశి కుంభరాశిలో వస్తుంది కాబట్టి వారందరూ కూడా దానికి సంబంధించినటువంటి నక్షత్రాల వారంతా కూడా జాగ్రత్త వహించాలి. వీలైనంత మటుకి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే భగవద్ధ్యానం అనేది చేసుకోవడం అనేది మంచిది అని చెప్పేసి పురోహితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అంతా కూడా శుభ్రం చేసుకొని అలాగే మనం ఏమైనా దానాలు అవి ఇస్తే దాని ఎఫెక్ట్ అనేది మనకి తక్కువ ఉంటుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోండి. విన్నారు కదండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎలా ఉంటుంది ఏంటి అనే విశేషాలన్నీ కూడా నేను మీకు తెలియజేశాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. నమస్తే.